సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఎంతటి దుస్థితి సంభవించినది. ముందు దుర్గమమైన గుహలో చిక్కుకున్నాం. ఇప్పుడు సముద్రాకాశములు తప్ప మరేమీ గోచరించుటలేదు. సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెళ్లే అదృష్టం ఆ విధాత మన నుదుటను రాచినట్టు లేడు. మన మహారాజు సుగ్రీవులు సీతామాత ఆచూకీ తెలుసుకురావటానికి మనకిచ్చిన గడువు 1 మాసం. ఆ గడువు పూర్తి కావస్తున్నది. అయినా ఇంతవరకు మనకు ఏ ఆధారమూ చిక్కలేదు. మనం ఇంకా అయోమయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. రాజాజ్ఞ పాలించకుండా మనం వెనుదిరిగి వెళ్ళామంటే మనల్ని అపరాధులుగా భావిస్తారు, మరణశిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? నేను మీ నాయకుడిగా నియమింపబడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. నేను అన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోయాను. పరాజయంతో వెనుదిరిగి వెళ్ళటం చాలా అవమానకరం. ఆ అవమాన భారాన్ని భరించే కంటే ఇక్కడే ఉపవాస దీక్షతో ప్రాణత్యాగం చేయటం ఉత్తమమని భావిస్తున్నాను. స్వామి కార్యము నెరవేర్చలేని ఈ బ్రతుకు నిరర్థకం. సమస్త గురుజనులకు ఇదే నా అంతిమ ప్రణామం. మీ అందరికీ ఇదే నా ఆఖరి ఆదేశం. జాంబవంతుడు మహావీరుడు ఆంజనేయునితో కలిసి మీరందరూ కిష్కిందకు మరలిపోండి. అదెలా సాధ్యం రాజా? ఆంజనేయ, తమరు వీరందరికీ నచ్చ చెప్పండి, తమతో పాటు తీసుకువెళ్ళండి. అసంభవం యువరాజా. తమ నాయకత్వంలో రామకార్యార్థులమై మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం. మనుటయో మరణించుటయో ఏమి జరిగినా ఒకేసారి జరుగుతుంది. ప్రతి అడుగులోనూ తమ వెంట నడవడం మా అందరి కర్తవ్యం. అవును హనుమ, సీతామాత అన్వేషణలో ఇంతవరకు వచ్చిన మనం మనుటయో మరణించుటయో అంగదునితోటి. మరణించడానికి వచ్చారా? ఎంత ఆనందకరమైన విషయం. నేను చాలా ఆకలితో ఉన్నాను. ఆ సర్వేశ్వరుడు ఎంత దయామయుడు. నా ఆకలి తీర్చడానికి ఎంత ఆహారాన్ని సమకూర్చాడు. తమరు పుణ్యాత్ములైన జటాయువు సోదరులా? పక్షిరాజా, మా అందరి ప్రణామములు స్వీకరించండి. మీ అందరకు ఈ సంపాతి నమస్కారములు. కృపతో శీఘ్రముగా నా సోదరుడు జటాయు వృత్తాంతమును తెలపండి. మీ మాటలను బట్టి నాకు అశుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఖగరాజా సంపాతి, నీ అనుమానం నిజమే. దశరథనందనుడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతామాతను గగన మార్గము గుండా దురాత్ముడైన రావణుడు అపహరించుకుపోయాడు. మాత యొక్క ఆర్తనాదములు విని జటాయువు సీతామాతను విడిపించడానికి సర్వశక్తులు వినియోగించి వీరోచితంగా పోరాడాడు. ఆ దుర్మార్గుడి చేతిలోనే జటాయువు వీరమరణం పొందాడు. స్వయంగా శ్రీరాముడి అక్కడికి చేరుకుని అగ్ని సంస్కారం చేశాడు. ఒకనాడు నేనిక్కడ కూర్చుని ఉండగా ఆ దుర్మార్గుడైన రావణుడు ఒక రూపవతి అయిన వనితను తన విమానముపై బలవంతముగా తీసుకువెళ్ళుట నేను చూశాను. నా అనుమానము నిజమైతే ఆమె ఖచ్చితముగా దశరథనందనుడు శ్రీరాముని భార్య అయ్యుండొచ్చు. ఆ దుర్మార్గుడై నా తమ్ముణ్ణి హతమార్చి వెళుతున్నాడని నాకేం తెలుసు? అవును పక్షిరాజా, ఆమె సీతామాతే. మీరు మాకు ఇంకేమైనా వివరాలు తెలియచేయగలరా? నేను చూడగలుగుతున్నాను. చూడగలుగుతున్నారా? అవును, మా దృష్టి చాలా తీక్షణమైనది. అలా అయితే సీతామాత ఎక్కడ ఉన్నారో దయచేసి మాకు చెప్పండి. ఆమె ఈ సమయంలో రావణాసురుని రాజప్రాసాదంలో ఒక వృక్షము కింద కూర్చుని ఉన్నది. తీవ్రమైన దుఃఖమున మునిగి ఉన్నది.
కానీ చింతించవలసిన విషయం ఏమిటంటే నేడు బలహీనుడనై రెక్కల మాడి ఎగరలేని పరిస్థితిలో ఉన్న నేను నా సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను. మీకు ఏ సాయమో చేయలేకపోతున్నాను. కేవలం చెప్పగలనంతే. మేము అక్కడికి ఎలా వెళ్ళగలం? 400 క్రోసుల విస్తీర్ణము గల మహాసాగరమున కావల త్రికూట పర్వతంపై బంగారముతో నిర్మించబడిన లంకానగరమున్నది. అది రావణాసురుని రాజ్యము. సీతామాతను అక్కడికే తీసుకువెళ్ళాడు. ఎవరైతే బుద్ధిబలంతో భుజబలంతో 100 యోజనముల సాగరమును లంఘించగలరో వారే ఈ కార్యమును సాధించగలరు. అటు చూస్తే మహాసముద్రం, ఇటు మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఇంతవరకు రావణుని గురించి తెలుసుకోవటంలో అసమర్థులమైనాము. ఇప్పుడు ఆచూకీ తెలిసినా అక్కడికి చేరే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాం. రిక్షరాజా, తమరు పెద్దలు, అపార మేధా సంపన్నులు. ఈ పనికి ఎలా ఉపక్రమించాలో తమరే ఆలోచన చెప్పండి. ఆలోచించుటకేమున్నది? సీతామాత ఎక్కడ ఉన్నదో తెలిసిపోయినది కదా. ఆమెను ఎలాగైనా కలుసుకొని పరిస్థితి తెలుసుకొని శ్రీరాముని చెంతకు వెళ్ళి విషయములన్నీ వివరించాలి. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. ఎవరు ఈ 400 క్రోసుల సముద్రాన్ని లంఘించగలరు? సీతామాత జాడ తెలుసుకోగలరు? వాస్తవానికి మీ అందరిలోనూ నేనే పెద్దవాడను. నేనే ముందుండి మీకు దారి చూపించవలను, కానీ వృద్ధాప్యము వలన నాలో శక్తి క్షీణించినది. భల్లూక రాజా, జాంబవంత, మేముండగా తమరు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను వెళ్తాను. నేను 400 క్రోసులు లంఘించగలను. కానీ తిరిగి వచ్చుటయే సందేహము. మనసున్నచో మార్గము లభించగలదు, లక్ష్యము సిద్ధించగలదు. నిరాశపడకు యువరాజా. శ్రీరామ కార్యాచరణలో అందరికంటే ముందుండే అంజనీ కుమారుడు ఇందులకు ఏదో ఆలోచనలో నిమగ్నమై దూరంగా ఉన్నాడు. అంజనీ కుమార, నీకు సంబంధమే లేనట్లు ఎందులకు ఇచ్చటకు వచ్చి దూరంగా నిలుచున్నావు? దీని ఆంతర్యమేమి భల్లూక రాజా? అది ఎవరికీ తెలియదు. అంజనీ కుమారుడే అది మరచినాడు. ఏమి మరచితని? నీలోని అపరిమితమైన బలము, దైవశక్తులు నీ మాతాపితరులైన కేసరీనందనుల వలన ప్రాప్తించినవి. అయినను నీవు కైలాసనాథుడైన శంకరునకు దీటైన రుద్రుడవు. వాయుదేవుని వేగమును సంపూర్ణముగా పొందినవాడు. కేసరినందన, అందులకే ఈ లోకము నిన్ను శంకరసుతుడు పవనతనయుడని కీర్తించుచున్నది. హనుమ, శాపవశమున నీవు నీ అపార శక్తిని మరచినావు. జ్ఞప్తికి తెచ్చుకో. అపరిమితమైన బలమును, దివ్య తేజస్సును ఆ దేవతలు నీకు వరముగా ప్రసాదించినారు. ఆనాడు నీవు మునిపుంగవులను నీ ఆకతాయి చేష్టలతో బాధించని వాడవు. అప్పుడు ఒక ముని నిన్ను శపించినాడు. ఓరి ఆకతాయి బాలక, ఏ శక్తికి వశీభూతమై నీవింతగా విర్రవీగుతున్నావో ఆ శక్తిని నీవు ఈ క్షణమే మరచిపోదువుగాక. నీ మాత అంజన మునివర్యునితో మొరపెట్టుకుని క్షమాపణ కోరినది. అప్పుడు ఆ మునీశ్వరుడు శాప విమోచన మార్గంను తెలిపినాడు. వెళ్ళు హనుమ, వెళ్ళు. నీ శక్తిని తెలుసుకో. ఈ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది. మహానుభావ ఆంజనేయ, వెళ్ళు ఆంజనేయ, వెళ్ళు. వీరుడు శూరుడు ధీరుడు వానర జాతిలో ఉన్నది నువ్వు ఒక్కడివే. వానర జాతిలో నువ్వు ఒక్కడివే. అంతగా నిన్ను మించిన వారే లేరు. జై శ్రీరామ్. వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి.